హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇండస్ట్రీలో సినిమాలు తీసుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా సీక్రెట్గా చేయాలి అనుకునే వాళ్ళు ఉండాలనా ఊడిపోవాలనా అనేది అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఏ హీరో లుక్ ఏ విధంగా ఉంది, ఏ హీరో షూట్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది ఈ క్యూరియాసిటీ కొంప ముంచుతోంది అంటున్నారు సినీ ఇండస్ట్రీలో మేకర్స్. చిన్న సినిమాలకు లేని ఈ ఇబ్బంది పెద్ద సినిమాలను పట్టి పీడిస్తోంది. మేము మీకోసం ఏదో చేస్తున్నాం, మీరు స్పాయిల్ చేయకండి అంటూ బతిమిలాడుకునే పరిస్థితి వస్తుందన్నమాట. మరికొన్నిసార్లు అయితే ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామనే బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే సినిమా ప్రొడ్యూస్ చేసేది వాళ్ళు, సినిమా తీసేది వాళ్ళు, మేకర్స్ అందరూ కలిసి కష్టపడి ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకొస్తే వాళ్ళు తీసుకొచ్చేలోపు ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య విజయ్ దేవరకొండ రణబాలి అనే సినిమా నుంచి ఒక చిన్న బిట్ అనేది రిలీజ్ అయిపోయింది. అలాగే కొన్ని సినిమాలకి వాళ్ళు టైటిల్ పట్టకుండానే ముందుగానే టైటిల్స్ అనేవి రివీల్ అయిపోతున్నాయి, పోస్టర్స్ అనేవి రివీల్ అయిపోతున్నాయి. సో అలా ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకోవాల్సిన టైంలో లీకుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇక వెండి తెర మీద విజువల్ వండర్ని సిద్ధం చేస్తుంటే మీరు లీక్ చేస్తామంటే ఎలా? అలా ఎవరైనా లీక్ అయిన పిక్స్ని షేర్ చేస్తే చర్యలు తీసుకోక తప్పదు అని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఫౌజీ పరంగానే కాదు, గతంలో పుష్ప సీక్వెల్ విషయంలోనూ కొందరు ఇలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కొన్ని వీడియోలు, ఫైట్ సీక్వెన్స్ ఇంటర్నెట్లో చాలా దర్శనమిచ్చాయి. అండ్ గేమ్ చేంజర్ సమయంలో కూడా ఇలాగే కనిపించింది. ఆ మధ్య దేవర సినిమాలో సముద్రం బ్యాక్డ్రాప్లో రూపొందించిన ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఆ పాటలోని కొన్ని సీక్వెన్స్ కూడా లీక్ అయిపోయినాయి అనమాట. అంతెందుకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా ఈ బెడత తప్పలేదు. ఇక సినిమాలోని అంశాలను ఎంతకెంత దాచిపెట్టాలని మేకర్స్ అనుకుంటే అంతకంత లీకులు జరిగి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. తన సెట్ నుంచి క్లిప్పులు బయటకు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు చక్కన. అలాంటిది వారణాసి నుంచి కొన్ని పిక్స్ అనేవి లీక్ అయిపోయాయి. సలార్ సినిమా టైంలోనూ ఇలాంటి ఇబ్బందులనే ఫేస్ చేశారు మేకర్స్. సినిమా రేంజ్ పెరిగే కొద్దీ డిజిటల్ లీక్స్ అనేవి అత్యధికంగా పెరగబోతున్నాయి. అయితే ఏవి ఎటో వైరల్ అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉందని అంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇలా లీక్ చేయడం మూలంగా మీకు ఏదో వ్యూస్ వస్తాయి, మీరు ఏదో ఫాలోవర్స్ని సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారే కానీ వాళ్ళ కష్టాన్ని మీరు స్పాయిల్ చేస్తున్నారు. కాబట్టి అలా ఎప్పుడు చేయొద్దు. అండ్ వాళ్ళు కూడా ఇచ్చిన స్వీట్ వార్నింగ్కి ఖచ్చితంగా మనం శిక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త అండోయ్.